కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వెంటనే 3 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ మౌన దీక్ష చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించిన నేపథ్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె మూడో రోజు చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 డిపోల్లో కూడా ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న ఆత్మహత్యాయత్నం చేసి అర్ధరాత్రి మరణించిన శంకర్ గౌడ్ మరణానికి వాళ్ళు నిరసన తెలుపుతూ వాళ్ళు ఒక శాంతి ర్యాలీలను అయితే అన్ని డిపోల ముందు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మూడో రోజు సమ్మెలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఈ 3 రోజుల పాటు సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రోజు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి సంఘీభావాన్ని తెలుపుతా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఈ డిపో ముందు జరుగుతున్న ర్యాలీలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే వారు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి వారి నిరసన ప్రదర్శనలకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీ స్టాండ్ ఏంటి అసలు సమ్మె పైన? తెలంగాణ బీజేపీ శాఖ ఆర్టీసీ కార్మికులకు గతంలో మద్దతుగా ఉన్నది, ఇప్పుడు చూద్దాం మద్దతుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాము. నిన్న ఏదైతే దురదృష్టకరం, నిన్న శంకర్ గౌడ్ నర్సంపేటలో సీనియర్ డ్రైవర్ గారు ఆత్మహత్యం చేసుకుంటే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు చనిపోవడం చాలా బాధాకరం. నేను ఆర్టీసీ కార్మికులకు తెలియజేయగా, మీరు తెలంగాణ మూమెంట్లో మనం తెలంగాణ ఏర్పడడానికి ప్రత్యేక రాష్ట్రంలో ముందుండి కొట్లాడిరు. ఆ పోరాట స్ఫూర్తితోని మీకు సంబంధించిన ప్రధాన సమస్యలు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు మేము ముందట ఉంటామని మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కానీ కార్మికులు ఆధైర్యం చెడకుండా ధైర్యంగా ఉండి మీరు కొట్లాడి మన న్యాయమైన డిమాండ్లను పరిష్కార దిశగా తెలంగాణ రాష్ట్ర శాఖ మీకు బీజేపీ రాష్ట్ర శాఖ ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కానీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకండి. బీజేపీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వాళ్ళ నిరసన ప్రదర్శనలకు కానీ వాళ్ళ పోరాటానికి కానీ సంఘీభావం తెలుపుతామని చెప్తున్నారు. మనతో పాటు ఆర్టీసీ ఒక మహిళా కార్మికురాలు ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ ఆర్టీసీ పట్ల ప్రభుత్వం అక్కడి నుంచి చర్చలకు కానీ వాటికి కానీ పిలుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో పిలవట్లేదు అంటున్నారు. మీ నిరసనకు కారణాలు? సార్, సీఎం గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మళ్ళీ నిన్న నుంచి వాళ్ళకి చర్చలకు పిలవడం కరెక్ట్ కాదు. నిన్న ఆయన అసెంబ్లీలో ఇంతవరకు ప్రకటించవచ్చు ఆయన తలుచుకుంటే, కానీ మమ్మల్ని కావాలనే రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇప్పటికే ఒకరు చనిపోయారు. అందరూ ధైర్యం కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని బాధను గుర్తించి మమ్మల్ని ఇప్పటికైనా ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ బలిదానాలు ఆపండి. ఎన్ని రోజులు ఇక ఎంతమంది చనిపోతే కానీ మీరు మీ నిర్ణయం తీసుకుంటారు? దయచేసి తొందరగా మా నిర్ణయాన్ని తీసుకోండి. మన ప్రభుత్వంలో విలీనం చేసి మా సమస్యలను పరిష్కరించండి. ఆర్టీసీ కార్మికుల బలిదానాలు ఆపాలి, మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, వాటికి సంబంధించి యూనియన్లతో చర్చలకు పిలవాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పలు రాజకీయ పార్టీలు కూడా వారి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాయి.